అందరికీ నమస్కారం. ఇప్పుడే యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. గుడివాడ వేద విద్యాపురి శ్రీ సరస్వతి క్షేత్రం సంఘ సభ్యులు ఏమంటున్నారంటే, రమణానంద మహర్షి స్వామి వారు మరియు వారి శిష్యులు సామవేదం షణ్ముఖ శర్మ, విధుశేఖర భారతి మరియు ప్రవచనకర్తలను విమర్శిస్తున్నారు అని. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? షిరిడి సాయిబాబాని అవధూత అని ఏ నోటితో అయితే కీర్తించారో అదే నోటితో అవధూత కాదు, పిచ్చివాడు అని చెప్పి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక బ్లాక్మెయిల్ బ్యాచ్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల జరిగింది. మీరే చెప్తున్నారు కదా, ఒకరిని దేవుడు అని అనడానికైనా కాదు అనడానికైనా ఎవ్వరూ కూడా సరిపోరు అని. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అని. మరి మీరంతా ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు షిరిడి సాయిబాబా గురించి ఈ విధంగా మాట్లాడుతుంటే అసలు మొత్తము ఇనిషియేట్ చేసిందే వాళ్ళు కదా. అసలు సామవేదం షణ్ముఖ శర్మ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఒక బ్లాక్మెయిల్ బ్యాచ్ ని పెట్టుకుని ఏం వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలీదా? యూట్యూబ్లో చూడలేదా? వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడము అంటే మీరు మాట్లాడితే ఫస్ట్ ఎక్కడి నుంచి మాట్లాడాలి, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనే దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక సెటప్ చేసుకుని బ్లాక్మెయిలర్స్ తో ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలి? షిరిడి సాయిబాబా గురించి ఎలా పడితే అలా ఎందుకు మాట్లాడాలి? ఏ నోటితో అయితే అవధూత అని కీర్తించారో అదే నోటితో వచ్చి పిచ్చివాడు అవధూత కాదు అని మాట్లాడతారా? ఆ వీడియోలన్నీ మీరు చూడలేదా? అసలు సామవేదం షణ్ముఖ శర్మకి ఈ బ్లాక్మెయిలర్స్ తోటి వీళ్ళతో ఏంటి సంబంధం? శృంగేరి పీఠాధిపతులకు కూడా ఏంటి సంబంధం వీళ్ళతోటి? వాళ్ళు యూట్యూబ్లో అందరి మీద వీడియోలు క్రియేట్ చేసుకుంటూ రిచ్ పీపుల్ని టార్గెట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన వీడియోలు యూట్యూబ్లో లేవా? మీరు చూడలేదా? అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటి? షిరిడి సాయిబాబాని తిట్టడం ఏంటి? మీరు 6 months ముందు షిరిడీకి వెళ్ళాను, నేను కూడా షిరిడి సాయిబాబా భక్తుడినే అని అంటున్నారు కదా. మరి మీరు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? షిరిడి సాయిబాబాని ఇన్ని మాట్లాడుతుంటే మీరు సామవేదం షణ్ముఖ శర్మని, విధుశేఖర భారతిని అంటుంటే వచ్చి మాట్లాడుతున్నారే. జగద్గురువు అవధూత అయినటువంటి షిరిడి సాయిబాబా గురించి మాట్లాడుతుంటే మీరందరూ ముందుకు రారే? ఇప్పుడు మాట్లాడుతున్నారా? అంటే మీకు మనుషులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఏమంటున్నారు? సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి అలియాస్ జీవి రమణయ్య వారే క్లియర్ గా బుక్ లో రాశారు కదా, మీరేంటి ఏదో కనిపెట్టేసినట్టు మాట్లాడుతున్నారు? అందరికీ సిద్ధగురు శిష్యులకి తెలిసిన విషయమే ఇది. ఎప్పుడైతే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఆత్మదర్శనం పొందారో వారి గురువు అయినటువంటి పూర్ణానందగిరి మాత తత్వదర్శి శ్రీ రమణానంద మహర్షి అని నామకరణం చేశారు. అది బుక్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. మీరేదో కనిపెట్టేసినట్టు వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడడం మానేయండి. మీరు మాట్లాడినా వచ్చిందేం లేదు, అదంతా సిద్ధగురు శిష్యులకి తెలిసిన విషయమే. ఒకసారి రమణేశ్వరం వచ్చి చూడండి, ఎన్ని శివలింగాలు, ఎన్ని దేవతామూర్తులు, ఎన్ని శ్రీచక్రాలు, రోజు జరిగే ఆరాధన. ఇది సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అని ఛానల్స్ పెట్టుకొని షిరిడి సాయిబాబాని, దేవతల్ని ఎలా పడితే అలా వాగి అసలు మనుషుల్ని కాదు, మీరు దేవతలను కూడా వదలట్లేదు. షిరిడి సాయిబాబా వారినే అంటారా మీరు? ఏంటి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి శివలింగం సైజును బట్టి, కలర్ను బట్టి రకరకాల రేట్లు వసూలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీరు ఒక ఊరిలో ఒక దేవుణ్ణి గాని ఒక విగ్రహాన్ని గాని ప్రతిష్ఠించడానికి వెళ్లి ఊరంతా విరాళాలు దండుకుంటారు. ఇక్కడ రమణేశ్వరంలో 4000 శివలింగాలు, విగ్రహమూర్తులు, అమ్మవార్లు, దశమహావిద్యలు, అష్టభైరవులు, అష్టమాతృకలు, శ్రీచక్రాలు, ఇంకా 18 అడుగులు 23 అడుగుల శివలింగాలు ఉన్నాయి. రోజు వాటికి జరిగేటువంటి అనుష్ఠానం ఏంటి? మీరేమైనా ఒక పైసా ఇచ్చారా? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సిద్ధగురు శ్రీ రమణానంద వారి శిష్యులు ఎంతో ప్రేమతో చేసుకున్న వాళ్ళకి వాటి శక్తి ఏంటనేది తెలుస్తుంది. అల్లాటప్పనా ఊరికే శివలింగ ప్రతిష్టలు చేయడం అంటే? ఎవరైనా చేశారా లోకంలో? మీరు చెప్పే పీఠాధిపతులు గాని, ప్రవచనకర్తలు గాని మైక్ ముందు పెడితే మాట్లాడడం కాదు, అది ఎవరైనా మాట్లాడతారు. అనుష్ఠానం ఏంటి, శక్తి ఏంటనేది చూడండి. ఏంటి స్వయం ప్రకటిత పీఠాధిపతి సిద్ధగురు అని మాట్లాడుతున్నారా? ఎవరు వెనక చెప్పించి మీతో ఇలా మాట్లాడిస్తున్నారు? మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి గురించి? ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాకుండా ఏదైనా సరే మీ సొంతంగా ఆలోచించి మాట్లాడండి. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఇలా మాట్లాడితే అనవసరంగా పాపాన్ని మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. స్వయం ప్రకటిత అని మాట్లాడుతున్నారే, ఏం తెలిసిన మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు వీళ్ళు చెప్పింది మాట్లాడడం కాదు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి శక్తిని, సిద్ధులను చవి చూసిన శిష్యులను అడగండి, వాళ్ళు చెప్తారు. కరోనా సమయంలో బయట ఒక్కడొచ్చి మాట్లాడలేదు, ఎవరికి వాడు ఇళ్లలో దాక్కున్నారు. ఎవరు కాపాడారు? ఎంతో మందిని కరోనా నుంచి స్వామివారు కాపాడారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి యూట్యూబ్లో సిద్ధగురులో చూసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా ఈ ప్రవచనకర్తలు గాని, పీఠాధిపతులు గాని వాళ్ళ శిష్యుల్ని కరోనా నుండి కాపాడినట్టు?
కనీసం బయటకు వచ్చి మాట్లాడారా? ప్రవచనాలు ఉన్నాయా? ఏవీ లేవు. కరోనాలో ఏమైపోయారయ్యా ఈ పీఠాధిపతులు, ప్రవచనకర్తలు? బయటకు వచ్చే మీరు అప్పుడు మాట్లాడలేదే, ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు మా కోసం నిలబడింది సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. కరోనా గురించి అందరూ భయపడుతూ ఇళ్లలో ఉంటే శిష్యులకి ధ్యానము, ప్రవచనము నిత్యం పెట్టిన గురువు ఎవరైనా ఉన్నారా? ప్రవచనకర్తలు ఎవరైనా ఉన్నారా? చెప్పండి మీరు. కరోనా వచ్చి బాధపడుతున్న శిష్యుల్ని కరోనా నుండి కాపాడిన ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో ఒకసారి మీరు యూట్యూబ్ సిద్ధగురు ఛానల్లో చూసుకోండి. అలా అయినా సిద్ధగురు శక్తి ఏంటనేది మీకు తెలుస్తుందేమో. మీరు చెప్పిన ఈ పీఠాధిపతులు, ప్రవచనకర్తలు కరోనా సమయంలో ఏమైపోయారు? వాళ్ళ శిష్యుల్ని ఏమైనా కాపాడారా? జ్ఞానబోధలు ఏమైనా ఇచ్చారా? పోనీ మోటివేషన్ ఏమైనా ఇచ్చారా? ప్రతిరోజు ఎన్నో ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి రమణేశ్వరాన్ని దర్శించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి సిద్ధగురు యూట్యూబ్ ఛానల్లో చూడండి. అప్పుడైనా తెలుస్తుంది. ఇన్నిన్ని ప్రతిష్టలు చేసింది ఎవరు? అసలు ఈ ప్రాంతంలో అడుగు పెడితేనే భూలోక కైలాసంలా ఉందని మాట్లాడుతున్నారు. సిద్ధగురు శిష్యులు మాట్లాడడం కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు మాట్లాడుతున్నారు. అక్కడే తెలుస్తుంది కదా సిద్ధగురు శక్తి ఏంటి అనేది. మీరేంటి స్వయం ప్రకటిత అని మాట్లాడేది ఏంటి? శృంగేరి పీఠాన్ని, ప్రవచనకర్తల్ని టార్గెట్ చేసి ఆర్థిక లాభం పొందాలని దీర్ఘకాలిక ప్రణాళిక అని మాట్లాడుతున్నారా? మీరు ఆర్థిక లాభం చూసుకుంటున్నారు కాబట్టి షిరిడి సాయిబాబాని టార్గెట్ చేసి జనాల్లో ఈ విధంగా మతకల్లోలాలు సృష్టిస్తున్నారు. అసలు స్టార్టింగ్ పాయింటే అక్కడైతే మీరు వెళ్ళి అడగాల్సింది వాళ్ళనా లేకపోతే మమ్మల్నా? మేము రెస్పాండ్ అవుతున్నాం, కానీ అసలు ఇదంతా ఈ వివాదాలన్నింటినీ క్రియేట్ చేసింది ఎవరు? మీరే అంటున్నారు కదా షిరిడి సాయిబాబా అవధూతనా కాదా అని చెప్పేసి ఈ వివాదం స్టార్ట్ అయిందని. మరి ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళ నోర్లు మూయించండి. వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారేంటి జ్ఞానం లేకుండా? ఇట్లా అడ్డదిడ్డంగా షిరిడి సాయిబాబా వారిని దేవుడు కాదు, అవధూత కాదు అని మాట్లాడే వాళ్ళకు బుద్ధి చెప్పండి. జగద్గురువు అంటే జగత్తు మొత్తానికి గురువు, అంతేగాని అట్లాంటి షిరిడి సాయిబాబాని మీరు ఒక శాస్త్రానికి, సనాతన ధర్మము అనేసి ఇట్లా ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారు మీరు? జగద్గురువులు, పీఠాధిపతులు అని బ్లాక్ మెయిలర్స్ తోటి లింకులు పెట్టుకొని వాళ్ళందరినీ ముందు పెట్టి యూట్యూబుల్లో ఎట్లా పడితే అట్లా షిరిడి సాయిబాబా వారిని, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిని ఎలా పడితే అలా దూషించి బాడీ షేమింగ్ చేసింది మీరు కాదా? ఆ వీడియోలన్నీ చూడకుండా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారా? మావి రెస్పాన్స్ వీడియోలు. అసలు ప్రాబ్లం క్రియేట్ చేసిందే మీరు. షిరిడి సాయిబాబా వారిని మీరు అలా మాట్లాడకపోతే మాకు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఏనాడైనా సిద్ధగురు శిష్యులు యూట్యూబుల్లో ఈ విధంగా వచ్చి మాట్లాడారా? ఏనాడైనా దుర్భాషలు ఆడారా? మీరు ఎలా పడితే అలా షిరిడి సాయిబాబా వారిని అంటుంటే ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఏంటి 10 సార్లు రెస్పాండ్ అవుతారా మీరు? ఒక ఇంతకి మీరు 10 ఇంతలు రెస్పాండ్ అయితే మేము 1000 టైమ్స్ రెస్పాండ్ అవుతాం. మేము అసలు ఊరుకునే లేదు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిని కానీ, షిరిడి సాయిబాబా గారిని ఎలా పడితే అలా మాట్లాడితే గుర్తుపెట్టుకోండి. ఏంటి షిరిడి సాయిబాబా వారిని కల్తని మాట్లాడతారా? షిరిడి బాబా శిష్యులు ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ మనోభావాల్ని మీకు ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు నిలదీయలేదే? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు నిలబడితే మాట్లాడితే ఫస్ట్ మాట్లాడాల్సింది ఈ విధంగా జనాల్ని రెచ్చగొట్టి మతోన్మాదం క్రియేట్ చేసే వాళ్ళని, జనాల్లో విభేదాలు సృష్టించే వాళ్ళని. షిరిడి సాయిబాబా డివోటీస్ కాదు, కల్టు. మీరు కల్టు. షిరిడి సాయిబాబాకి వ్యతిరేకంగా ఒక బ్యాచ్ లాగా క్రియేట్ అయ్యి జనాలందరినీ రెచ్చగొట్టి ఈ విధంగా మాట్లాడేలాగా చేసేది మీరు కాదా? ఏంటి కలిమాయనా? నిజమే కలిమాయే, లేకపోతే పోయే కాలం రాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు షిరిడి సాయిబాబా గురించి. బుద్ధి జ్ఞానం ఉంటే అసలు దేవుణ్ణి, షిరిడి సాయిబాబాని, అవధూతను పట్టుకొని మీరు ఈ విధంగా ఎలా మాట్లాడతారు? మీరు అలా మాట్లాడబట్టే మేము ఇలా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ముందు ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ నివారణ చేయడానికి. సో మీరు ఈ ప్రాబ్లంని రెక్టిఫై చేయాలి అని అనుకుంటే ఫస్ట్ షిరిడి సాయిబాబాని అవధూత కాదు అని ఎవరైతే స్టార్ట్ చేశారో అక్కడ వెళ్ళి రెక్టిఫై చేయడానికి చూడండి. అంతేగాని షిరిడి సాయిబాబాని ఎలా పడితే అలా మాట్లాడతాము, మేము ప్రవచనకర్తలము, ఎలా పడితే అలా మాట్లాడతామంటే ఎవ్వరు ఊరుకోరు. కోట్ల మంది షిరిడి సాయి భక్తులు, శిష్యులు ఉన్నారు. వాళ్ళ బ్యానర్స్ అంతా కాలుస్తున్నారు కదా షిరిడి సాయిబాబా టెంపుల్స్ ముందు. వెళ్ళి అక్కడ మాట్లాడండి.